శ్రీమాత నమః. నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజే ఆదిశంకరాచార్యుల వారి జయంతి. శుద్ధ పంచమి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆదిశంకరాచార్యుల శంకర జయంతిని జరుపుకుంటూ ఉంటాము. శంకరాచార్యుల వారు కేవలం 8 ఏళ్ల వయసులోనే అన్ని వేదాలను అవపోసన పట్టేశాడు. 12 ఏళ్లకు అన్ని శాస్త్రాల్లోనూ పట్టు సాధించి 16 ఏళ్లకే సకల రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాడు. అయితే 32 ఏళ్లకే నిర్యాణమైన ఆదిశంకరాచార్యులు హిందూ మతంలో తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ హిందూ మతం గురించి ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా చెబుతున్నారు అంటే అందుకు కారణము ఆదిశంకరాచార్యుల వారినని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన వేదాలకు వక్రభాష్యం చెప్పి భారతదేశంలో విభజన చేసేందుకు ప్రయత్నించిన మూఢఛాందస భావాలను ప్రేరేపించి అన్యమతాల వైపు ఆకర్షిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్యాంబ గర్భంలో ఉత్తరాయణ పుణ్యకాలము ఈ వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆదిశంకరాచార్య వారు అవతరించారు. ఈ ఏడాది మే 12వ తేదీన ఆదిశంకరాచార్యుల వారి జయంతిని జరుపుకుంటూ ఉన్నారు. హిందువులలో గొప్ప ధర్మాచార్యుడైనటువంటి ఆదిశంకరాచార్య క్రీస్తు శకము 788లో దక్షిణ భారతదేశంలోని కేరళ ప్రాంతంలోని కలడి అనే గ్రామంలో నంబూద్రి అనే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సాక్షాత్తు శివయ్య అవతారంగా పరిగణించే ఆదిశంకరాచార్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆ కైలాసవాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈరోజు హిందూ మతంలో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏమాత్రము లేదు. కనుక ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలకబడినటువంటి శక్తి వేదములుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎవరో రచించి మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. వ్యాప్తుని మనోకమలం నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువబడిన సచ్చిదానందములు వేదములు. అంతటి వేదములకు కూడా వక్రభాషము చెప్పి భారతీయ సమాజంలో విభజన కలిగించి మూఢఛాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితులను చక్కదిద్దడానికి శంకరాచార్యుల వారు కాలడిలో శివగురు శక్తితో ఆర్యాంబ గర్భంలో ఉత్తరాయణ పుణ్యకాలంన ఈ వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింపచేసే దక్షిణాయనమూర్తి రూపమైన పరమశివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్లుగా ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటమయ్యాయి. ఇలా 3వ ఏటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు 5వ ఏట ఉపనయన సంస్కారం జరిగింది. అలా బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసము భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని ఇంట ఇల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. అలా ఆమె దుస్థితికి కరిగిన శంకరాచార్యులు లక్ష్మీదేవిని కనకతార స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికాయలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టిందట. అలా దినదిన ప్రవర్తమానం అవుతున్నటువంటి శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలి అన్న కర్తవ్యాన్ని గుర్తు చేశారు. తర్వాత తన తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారతదేశ యాత్ర మొదలు పెడతారు. అలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నటువంటి నర్మదా నదిని తన కమండలంలో బంధించిన శంకరుని చూసి ముక్తులై గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదాంగాలు కూడా ఉపదేశిస్తారు. ఆత్మ పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులకు ఆశీర్వదించి పంపిస్తారు. శంకరులు కాశీకి పయనమవుతారు. అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలా మంది శిష్యులు ఏర్పడతారు. అయితే ఒకసారి ఒక శిష్యుడు
నది ఈవలి ఒడ్డున గురువుల వస్త్రములు ఆరవేస్తూ ఉండగా శంకర్లు అతనిని ఆవలి ఒడ్డు నుంచి పిలుస్తారు. అప్పుడు గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళతాడు. ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతి చోట కూడా ఒక పద్మం వెలసి ఆయనను నీట మునగకుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు. ఒకరోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకొని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు ఒక నిమ్నజాతికి చెందిన వాడు ఎదురుపడతాడు. అప్పటి ఆచారాల ప్రకారము శంకర్లు వాడిని తప్పుకో, దారి విడు అని అంటాడు. అప్పుడు ఆ చండాలుడు, నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా లేక నా ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. అలా ఆ సందర్భంలో చండాలుని రూపంలో ఉన్నటువంటి శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి 2 శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరొందాయి. అమృత సారమైనటువంటి ఈ మనీషా పంచకము పరబ్రహ్మం ఒక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. అలా తనలో ఉన్నటువంటి ఆఖరి దుర్గుణమును ఈ సందర్భంగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమశివుడు చండాలుని రూపంలో కలిగించాడు. బ్రహ్మసూత్రాల కర్త అయినటువంటి వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. అలా దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠము, శృంగేరి శారదా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరుద్ధరించారు. మరుతూరు, తిరుచి, శ్రీశైలము మొదలైన ప్రదేశాల్లో ఎన్నో అద్భుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానము చేశారు. హటకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించేవారు. అలా కాపాలికులు శ్మశానాల్లో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించేవారు. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తూ ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడుగుతాడట. శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. అప్పుడు కాపాలికుడు శంకరుల తల నరకపోగా విష్ణుమూర్తి నరసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలకునికి సంప్రదించాడట. తర్వాత తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసి అయిన తాను ఆమెకు ఉత్తర క్రియలు చేయకూడదు అని తన కంటి నుంచి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల చేశాడు. అలా అనుపమానమైనటువంటి శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పూరి, ద్వారకా మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు. శంకరులు భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో ఐకోత్థానం కోసము, హిందూ మత శాఖల పీఠాల ఐక్యత కోసము, ఉనికి కోసము అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అలా ఎందరో పండితులు విమర్శకులను ఒప్పించి దేశవ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు కూడా స్థాపించారు. పామరుల నుండి పండితుల వరకు కూడా వారి వారి చేతనా వ్యవస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి ఈనాటి వరకు కూడా ఆ జ్ఞాననిధి ఆధ్యాత్మిక వారసత్వ సంపదలను నిలిచేలా చేశారు. తన యాత్రల చివరిలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడట. అప్పుడు శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు. శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తిపీఠములు, చార్ధామ్ మొదలైన పుణ్యక్షేత్రాలు, వాటి వలన మనకు అత్యుత్తమమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైనటువంటి జీవన శైలి, సమాజము బాసిల్లుతూ ఉన్నాయి. చేసిన రచనల్లో స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధనా పంచకము,
భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివసువర్ణమాల స్తోత్రము, అర్ధనాశ్రీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము మరియు దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము మరియు త్రిపుర సుందరి స్తోత్రము, భుజంగాష్టకాలు, భవన్యష్టకము, దేవి నవరత్నమాలిక, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము, ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశం చేసే స్థుతులను రచించారు. ఆధ్యాత్మికంగా ఇంకొక పైమెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేక చూడామణి మొదలైనవి ఇంకొక పైమెట్టుపై భాష్యాలు. ఆదిశంకరాచార్యుల రచనలు 3 రకాలుగా విభజించవచ్చును. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మరియు మూడవది దేవతా స్తోత్రాలు. కొన్ని స్తోత్రాల వివరాలు ఇలా ఉన్నాయి. 10 మనస్సుపై స్వాధీనం కొరకు విష్ణువుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకము. భయము, అహంకారంతో కప్పబడిన ఈ జీవితం భవసాగరమై మరికొన్ని జన్మలకు కారణమవుతుంది. కనుక వాటిని అధిగమించి మనసును లగ్నము చేసి ధ్యానము వైపు ధ్యానించి సత్యజ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలను అని ఈ స్తోత్రం ద్వారా మనకు ఆదిశంకరులు చక్కని సందేశాన్ని అందించారు. అయితే భయమే మృత్యువు, భయమే శత్రువు, అహంకారమే పతనము, అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. అలా వాటిని అధిగమించడము ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్మని దర్శనము, అదే మోక్షకారకము. సాధనా పంచకము. శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలినడకలో భారతదేశమంతా కూడా తిరుగుతూ ప్రచారం చేసి దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మతత్వమును గ్రహించి అనుభూతిని పొందవచ్చును అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు. దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో 5 సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభంగా అనిపించినా కూడా అది ఆచరణలో పెట్టడానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరము. ఉదాహరణకు వేదములను అధ్యయనం చేద్దాము అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందిన చర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన ఇవన్నీ కూడా కావాలి. అలాగే అహంకారము వదులుట అనేది ఒక ధ్యేయము. దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏ విధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్విక ఆహారము తీసుకోవటము, సుఖములకు దుఃఖములకు అతీతంగా రాగద్వేషాలు లేకుండా ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవర్చుకోవాలి. దీనికి మళ్ళీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ కూడా అవసరము. అయితే సాధన పంచకాన్ని ఒక శిఖర మార్గంగా తీసుకొని దానిలో ఉన్న ప్రతి పరమాణువు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి అనుగమిస్తూ జీవనశైలిలో వాటిలో పయనిస్తూ అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చేయాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్నీ తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. ఈ పంచకములోని భావమును, నిగూఢమైన ఆశయములను మరియు సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము. వర్ణమాల స్థుతి 50 శ్లోకాల్లో లయబద్ధమైన పదాలు, భక్తి, సర్వస్య శరణాగతి, ఆత్మానుభూతి, లోతైన వివేచనముతో సాగే సువర్ణమాల స్తోత్రమును ఆ అపరశంకరుడు ఆదిశంకరాచార్యులు రచించారు. అనే పదంలో నిరంతరము కూడా ఆ జగదంబైనటువంటి పార్వతితో కూడి అర్ధనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టే ఆ పరమశివుడు సాంబుడు అయినాడు. పార్వతీ సమేతుడైన శివ, శంభో నీ పాదములకు నమస్కారములు.
నాకు శరణునిమ్ము అనే అంతరార్థంతో సాగే ఈ స్తోత్రంలో శివుని అశేష కీర్తి, అగణిత గణములను ఆదిశంకరాచార్యులు స్తుతించారు. ముందుకు సాగుతున్న కొద్దీ కూడా ఆ పరమశివుని వర్ణన కైలాసము ఎదుట ఉందా అన్న భావన ఆదిశంకరాచార్యులు కలిగిస్తారు. అలా 50 శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మజ్ఞాన పరిపూర్ణుడై దైవ సాక్షాత్కారము కలిగి ఎల్లప్పుడూ కూడా ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే ఆ ఆవేశం స్తోత్ర రూపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడగలుగుతుంది. శంకరాచార్యుల వారి మహిమను తెలిపే ఒక స్తుతి తోటకాష్టకము. శంకరుని శిష్యులలో ఒకరైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన తోటకాష్టకము ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక చందనంలో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. అయితే దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. శిష్యులలో ఆనందగిరి కొంత మందబుద్ధి కానీ అమితమైన గురుభక్తి కలవాడు. నిరంతర గురు శుశ్రూషలో ఉండేవాడు ఆనందగిరి. అయితే ఒకరోజు శంకరులు తన ప్రాతకాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనము ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా కూడా శాంతి పాఠం మొదలుపెట్టారు. కానీ గిరి మాత్రము అక్కడ లేరు. వారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతాడు. అప్పుడు పద్మపాదుడు అనే శిష్యుడు గర్వంతో, వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్పవలసిన అర్హత లేదు, వాని కొరకు ఎందుకు వేచి ఉండటం అని అంటాడు. శంకరులు పద్మపాదుని గర్వము అణుచుటకు తన దైవశక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలంలో కలిగేలా చేశారు. తర్వాత నది వద్ద నుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని స్తుతిస్తూ తోటకాష్టకాన్ని ఆశువుగా పఠించాడు. మిగిలిన శిష్యులకు సిగ్గు విస్మయం కలిగించేలా అతి కష్టమైన తోటక చందనముతో 8 శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది ఈ తోటకాష్టకము. అటు తర్వాత ఆనందగిరి శృతిసార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడా తోటక చందనంతో చేస్తాడు. శంకరుల 4 ముఖ్య శిష్యులలో ఒకడైన తోటకాచార్యునిగా పిలువబడి గురువుల చేత బదరీలోని జ్యోతిర్మఠం నడవటానికి నియమించబడతాడు. ఎంతోమంది స్వాములు, యతులు తర్వాత భారతదేశంలో జన్మించి ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు. కానీ శంకరులు సుస్థిరపరిచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతములు, పద్ధతులు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచినది. ఇలాంటి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమశివ రూపమైన గురువులైన ఆదిశంకరాచార్యులకు శతసహస్ర పాదాభివందనములు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.